హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా రోజుల తర్వాత అయితే వీడియో తీస్తున్నాం ఫ్రెండ్స్. ఈ మధ్యలో షాప్ ఉంది కదా మనకి, కొంచెం గ్యాప్ వచ్చేసింది. ఇప్పటి నుంచి అయితే కొంచెం వీడియోలు తీయడానికి ట్రై చేద్దాం. ఈరోజు అయితే మనం ఒక ప్లేస్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఆ ప్లేస్ ఏదో మీకు చూపిస్తాను. ఇంట్లో వాళ్ళు అయితే రెడీ అవుతున్నారు ఫ్రెండ్స్. అంతవరకు మనం కొద్దిసేపు మార్నింగ్ షాప్ అయితే ఓపెన్ చేసినాం. ఇప్పుడైతే షాప్ క్లోజ్ చేసి మనం వెళ్దాం. వాళ్ళు రెడీ అయి ఉంటారు. ఎక్కడికి వెళ్తున్నాం అనేది మీకు ముందర వీడియో చూపిస్తాను ఫ్రెండ్స్. కొత్తగా ఛానల్ ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్. ఫ్రెండ్స్, వీడే మధ్రువ మాకంటే ముందే పోయి కార్లో వస్తున్నాడు ఫ్రెండ్స్. రెడీ అయిపోయి చూస్తున్నాడు ఎవరైనా వచ్చిందా లేదా అని చూసేసి పోదాం. మరి ఇంకా స్టార్ట్ చేయి. గేర్ వేసుకోరా, గేర్ అయ్యి. ఓకే, ఇంకా వెళ్దాం. మీరు ఎక్కడికి వెళ్తున్నాం అనేది మీకు చూపిస్తాం ఫ్రెండ్స్. వీడైతే మనం వదిలేలేడు ఇప్పుడు. లెట్స్ గో. ఇంకా ఫైనల్లీ మనమైతే ఎక్కడికి రావాలో ఆ టెంపుల్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఈ టెంపుల్ వచ్చేసి మన మహబూబ్నగర్ డిస్టిక్లోని కల్వకుర్తికి దగ్గరలో, అంటే 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఫ్రెండ్స్. ఆంజనేయ స్వామి టెంపుల్ ఇది. చాలా ఫేమస్ టెంపుల్ ఇక్కడ ఇది. ఇదైతే ముఖద్వారం ఫ్రెండ్స్. చూస్తున్నారుగా ధ్వజస్తంభం ఎంత పెద్దగా ఉందో. ఇక్కడ నుంచి అయితే మనకు టెంపుల్ అయితే స్టార్ట్ అవుతుంది. రథం దగ్గరికి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. రథం అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ ఇప్పుడే. ఇక్కడ కూర్చున్నది మా అత్తమ్మ, మామ, అంటే మా మిస్సెస్ వాళ్ళ పేరెంట్స్ అనమాట. వాళ్ళే రథం చేస్తున్నారు ఈరోజు. వాళ్ళతో పాటు మేము ఇక్కడికి టెంపుల్కి అయితే వచ్చినాం ఫ్రెండ్స్. ఇక రథం అయితే చూద్దాం ఫ్రెండ్స్ మనం ఎట్లా జరుగుతుంది అనేది. ఈ టెంపుల్ అయితే మహబూబ్ నగర్ నుంచి ఒక 45 కిలోమీటర్స్ ఉంటుంది ఫ్రెండ్స్. ప్రతి శనివారం అయితే ఇక్కడ చాలామంది భక్తులు ఇలా వచ్చి దర్శనాలు అయితే చేసుకుంటుంటారు. ఈ టెంపుల్ వచ్చేసి మనకి ఊరుకొండపేట అనే గ్రామంలో ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అయితే చాలా మంది రథాలు చేస్తుంటారు. ప్రతి శనివారం అయితే ఇక్కడ చాలా మంది వస్తుంటారు. చాలా మంది అయితే రథాలకు అయితే కూర్చున్నారు. ఇక్కడైతే మేము కూర్చున్నాం చూడండి ఫ్రెండ్స్. మా అత్త మామలు. వీడియో తీస్తున్నది ఎవరనేది మీకు చెప్తా ఫ్రెండ్స్ ఇప్పుడే. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, చాలామంది ఫ్యామిలీస్ అయితే ఇక్కడికి వచ్చి రథాలు చేస్తుంటారు. టెంపుల్ అంటే చాలా ఫేమస్ ఫ్రెండ్స్. ఇక్కడ అందరు ఫ్యామిలీలతో కలిసి కూర్చో 2 సెషన్లు అయితే మనకు ఇక్కడైతే ఉంటుంది ఫ్రెండ్స్. రథము పొద్దున మార్నింగ్ ఒక సెషన్ ఉంటుంది, మళ్ళీ లంచ్ తర్వాత ఇంకొక సెషన్ అయితే ఉంటుంది. మేమైతే మార్నింగ్ టైంలోనే వెళ్ళాం ఫ్రెండ్స్.
ఆ గణపతి పైన ఒక్కొక్కటి అక్షరం వేయండి. ఓం లక్ష్మీ నారాయణాభ్యా నమః, ఉమామహేశ్వరాభ్యా నమః, వాణీరణ్యగర్భాభ్యా నమః. పూజారి అయితే అందరికి కలిపి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటాడు. ఎందుకంటే అంతమందికి అందరూ ఉన్నారు కదా, మైక్లో అందరికీ చెప్తుంటారు ఫ్రెండ్స్, లేదా ఎప్పుడెప్పుడు ఏమేమి చేయాలనేది. సత్యనారాయణ స్వామి మహారాజుకి, ఆంజనేయ మహారాజుకి. ఆడకు పైకి లేవండి, అందరూ దండం పెట్టుకోండి. ఆడకు కింద పెట్టండి, మేము దండం పెట్టుకోండి. ఇప్పుడు ఆ కొబ్బరి ముక్కలైనా ప్రసాదం చేయడానికి ఇవ్వండి మీ వాళ్ళకు. రెండవగా ప్రారంభ ప్రతిరోజు కూడా గ్రామంలో నిష్ఠాక్రమం చేసుకుంటూ జీవనము నడుపుతున్నారు. అదే కాలంలో సత్యనారాయణ స్వామి రూపము తీసుకుని ఇక్కడ బాబు డబ్బులు తీసుకున్నాడు కదా ఫ్రెండ్స్. ఇవైతే మనకు టోకన్ తీసుకున్నప్పుడు వాళ్ళు అక్కడ తీసుకోలేదు, ఫస్ట్ టోకన్ ఇచ్చి తర్వాత డబ్బులు అయితే కలెక్ట్ చేసుకున్నారు టోకన్తో. మంచిగా దండం పెట్టుకుని అందరూ కూడా స్వామి మా వంశము, మా గోత్రము, మా పిల్లలు, మేము మా కోరికలను కూడా మంచిగా నెరవేరాలని సత్యనారాయణ స్వామికి, ఆంజనేయ స్వామికి మనసులో దండం పెట్టుకుని ఆయన చెప్పులో నీళ్ళున్నాయి కదా, ఆ పువ్వుతోటి గణపతికి స్నానం చేయించండి. ఆడవాళ్ళు మగవాళ్ళు చేతి పట్టుకున్నాయి, ఇద్దరు కలిపి చేయించండి. వ్రతం అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ పక్కలో కూర్చున్నాము, మేము చేసేసాము. వీడియో తీస్తున్నా మీకు ఎవరో చెప్తాను కదా, మా పాప ఫ్రెండ్స్. మా ధ్రువవాడు పడుకున్నాడు, ఇక్కడికి వెళ్ళాడు. పూజ స్టార్ట్ అయింది, వాడు పడుకున్నాడు. మా పాప అయితే వీడియో అయితే తీసాను ఫ్రెండ్స్, చూపిస్తా తనకు కూడా మీకు. ఆ కందు కూడా స్నానం చేయించండి. ఓం నివేదనం సమర్పయామి. దండం పెట్టుకున్నాయినా రెండు కర్పూర పిల్లలు పుట్టిరండి. ఆనందమంగళకర పూర్ణీయాంజనం కర్పూరం. ఓం కర్పూర సత్యనారాయణ స్వామి మహారాజుకి, ఆంజనేయ మహారాజుకి. మేమందరూ పైకి లేవండి. ఎంత ఉన్నారన్న వాళ్ళందరూ కూడా దండం పెట్టుకున్నామా, పైకి లేవాలి. వాళ్ళ పక్కతారు అలా ఆనంద కలిస్తే దండం పెట్టుకోండి చాలు. మీరంతా మాట్లాడితే మీ మనసు జోరు మీద ఉన్నట, జోరు మీద ఉన్నట చెప్పండి మీరే. అమ్మా మిమ్మల్ని చుట్టాలలో వచ్చి మాట్లాడాక మీరు అర్థం చేసుకున్న ప్రసాదం తీసుకోండి. మాతో పాటు మీకు కూడా దేవుడు దయ ఉండాలని తోడుకొచ్చారా, మాట్లాడాలని తోడుకొచ్చారా? మీరు ఆనందమంగళ కర్పూర నీరాంజనం సమర్పయామి. పంచామృత స్నానం
కొబ్బరికాయ తీసుకోండి, పాలు, పెరుగు, తేనె, చక్కెర, నెయ్యి అన్నీ ఒక దగ్గర కలపండి. కొబ్బరికాయ గుట్టు పెట్టండి. కొబ్బరికాయ గుట్టు పెట్టి ఆ కొబ్బరికాయ కొట్టి పంచామృతంలో పట్టండి. ఆయన ఇప్పుడైతే మేము ఈ ప్లేట్లో పంచామృతం అయితే రెడీ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఆ కొబ్బరి ముక్కలన్నీ కూడా గుట్టు పెట్టి లోపల పెట్టండి. ఆ కొబ్బరి ముక్కలను గుట్టు పెట్టి కొబ్బరి ముక్కలన్నీ కూడా లోపల పెట్టండి. కొబ్బరి పచ్చలన్నీ లోపల పెట్టండి. ఒక పువ్వు తీసుకొని పంచామృతంలోనే అక్కడ ఉన్నటువంటి నవగ్రహాలు ఉన్నాయి కదా, చుట్టుముట్టు పోకలు, నవగ్రహాలకు, గణపతికి, గౌరమ్మకు, కలశానికి, సత్యనారాయణ స్వామికి స్నానం చేయించండి. స్నానం ఆపో ఇష్టామయో భవత్రాకోజే ధనాతన అయేణాయ చక్షుజేయో భస్యపదమోదసః తస్య భాజేయః విజతే యుగమాతరః తస్మాదంగమాతో హేసిచ్చాయ జిత్వః ఆభోజనేకాశరః పంచామృత స్నానం సమర్పయామి. ఆ నవగ్రహాలు కోటలు ఏదైనా వాటిపైన పసుపు, కుంకుమ, పూలు, పత్రి, అక్షంతలు, ముక్క, గులాలు పెట్టండి. ఒకరొకరు చుట్టూ పెట్టండి. ఆయన అమ్మా ఆ పూలు తీసుకొని ఒంటిలో వేయకూడదు. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, తనే మా అమ్మాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, తనే మా అమ్మాయి అద్వైత అండి పేరు. హాయ్ చెప్పండి. ఈ వీడియో అయితే మొత్తం తనే తీసాను ఫ్రెండ్స్. ఎట్లా ఉందో మీరే కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడు కొబ్బరికాయ వచ్చారు, కింద పెట్టండి, లోపల పెట్టకండి, ఇంకా ముందు పెట్టండి. ఆ కోరికలను చల్లగా కాపాడవయ్యావు సత్యనారాయణ స్వామి. ఆంజనేయ స్వామికి దండం పెట్టుకున్నాను. అందరూ గట్టిగా గోవింద చెప్పాలి. రమారమణ గోవింద పైకెత్తాలి. జై రమారమణ గోవింద. ఆంజనేయ స్వామి మహారాజుకి, పవనసుత మహారాజుకి. ప్రథమ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. లాస్ట్ మనకు వచ్చేసింది. ఇక లాస్ట్ హారతి ఇచ్చిన కూడా మొత్తం అయిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మంగళారతి ముట్టి, పెద్ద మంగళారతి ముట్టి. ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదైతే దేవుడికి అయితే మేము పంచామృతం మేము తయారు చేసిన ప్రసాదము అన్ని నైవేద్యంగా అయితే పెట్టేసినాం. ఇక హారతి ఇచ్చిన మరే అయిపోతుంది ఫ్రెండ్స్. ఇక లాస్ట్ ఇంకా లాస్ట్ హారతి అయితే ఇస్తున్నారు చూడండి ఫ్రెండ్స్. ఈ హారతి ఇచ్చిన కూడా ఇంకా వ్రతాలు అయితే అయిపోయినట్టే. తర్వాత మనం దేవుడి దర్శనానికి వెళ్ళి వచ్చిన తర్వాత కలుద్దాం ఫ్రెండ్స్. ఇంకా మళ్ళీ
స్వామి మహారాజుకి, ఆంజనేయ మహారాజుకి. మీ మంగళారతులంతా కూడా పైకెత్తి అందరూ ఆంజనేయ స్వామి దిక్కు మళ్ళండి. మంగళారతులు పైకెత్తండి. మిగతా వాళ్ళు చేతులు పైకెత్తండి. దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఆంజనేయ స్వామి గ్రహించండి, అక్కడ ఉన్నాడు దేవాలయంలో. అందరు ఇక్కడ మళ్ళండి. మళ్ళీ హారతికి దండం పెట్టుకోండి, కళ్ళ కద్దుకోండి.